ఆందోళన పడుతున్నారో నేనెరుగుదును. మన మహారాజ కుటుంబానికి రాగూడని మహాపదవచ్చి విన్నవారం మనమే ఇంత దురపిల్లుతున్నామే. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి కోసం మహారాజా వారు మహారాణి వారు ఎటువంటి దుఃఖ సముద్రంలో మునిగి ఉంటారో మీరే గ్రహించగలరు. ఈ వార్త విన్న క్షణం నుంచి వారుభయులు నిర్వీణులై నిరుత్సాహులై మహాదీనులాగా కూలబడిపోయినారు. వారిని చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. తరుక్కుపోతాయా? మరి తరుక్కుపోతాయా? మెల్లగా అంటారా? పాపం ఎంత ఆవిడొచ్చింది. ఇది మహోపద్రవమైన సమయం. మనం జాగరూకతతో కార్యక్రమానికి పూనుకోవాలి అని మహారాజు గారితో ఎంత మనవి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఏ ఆలోచన చెప్పినా నువ్వే చూడు భాస్కర్ అన్న మాట తప్ప మరొకటి లేదు. మరేమంటారు? ఆ దుఃఖంలో ఏం తోస్తుంది? ఇటువంటి సమయంలో ప్రతాపైనా ఉంటే నాకొక ధైర్యం ఉండేది. కాని ప్రతాప్ కూడా కనపడడం లేదు. పాప అతనికి ఆపద సంభవించిందో. అయ్యో పాపం. ఆ బాబేడి? ఆ సంగతి కూడా మనం తెలుసుకోవాల్సింది. ఇంత బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఎవరో ఒకరు వహించాలి. తప్పదు. ఎవరు తప్పించుకున్నా నేను తప్పించుకోలేనన్న సంగతి మీకందరికీ తెలుసు. అదేగా నేను అన్నది. మీకు ఎలా తప్పుతుంది బాబు? రాజు తర్వాత రాజు. మీరంతా నాకు చేదోడు వాదోడుగా ఉండి బాధ్యతలైనా వహించగలను. చిటికలలో ఈ ఆపదను రూపుమాపుతాను. రాజకుమార్తెను సురక్షితంగా తీసుకొస్తాను. మహారాజ కుటుంబానికి మన రాజ్యానికి మీకందరకు మనశ్శాంతి కలిగిస్తాను. దీనికే మీ సహకారం కోరుతున్నాను. ఏమంటారు? బాబు, నాకు ఒక ఆలోచన తడుతుంది. చాలా జాగ్రత్తగా మెలగాలి. ఇద్దరం పట్టుపడితే కార్యం కొనసాగదు. సమయం చూసుకొని కోటలోకి దూరండి. మీరు ఇక్కడే ఉండండి. గోవిందో పాము పాము, అయ్యో పాము కరిచింది. గోవిందో పాము, అయ్యో గోవిందో పాము, అయ్యో చచ్చిపోతున్నాను. గోవిందో అమ్మ బాబోయ్, పావే పావే, రే రండి బాబు, లవంగి గుర్తు లాగుందిరా బాబు. పావురా బాబు, ఎంత పని చేసిందిరా. ఏదో పావని ఎంత పెద్దరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అమ్మమ్మమ్మమ్మమ్మ, అమ్మమ్మమ్మమ్మ, అయ్యో ఎంత పని చేసింది బాబు. మిమ్మల్ని లవంగి లవంగి ఎక్కడికి వచ్చింది? ముట్టుకోకండి బాబు. లవంగి ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? నేను ఇంతమంది అరినిచ్చివాడినా? అయ్యో నేను ఇంకెవరితో చెప్పుకోను. ఇంకెవరిని నన్ను బాబోయ్, నాకు దిక్కెవరు? లవంగి ఎక్కడ? అయ్యో దొంగలు కూడా వస్తున్నాయి. అయ్యో బాబు, ఇంకా నన్ను ప్రేమించేవాడు ఎవరే? లవంగి బాబు. చూసి వస్తాను.
కొంచెం సాహసించు. ఒళ్ళు చలబడిపోతుంటేనా? ఒరే బాబు లోపలికైనా తీసుకెళ్దాం. పట్టండి పట్టండి. ఇక్కడ ఇక్కడ ఒరే నువ్వు అక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో. పిశాచం పట్టినవాడు దేనికైనా ఒడికడతాడు. అమ్మని నాన్నని మరి ఏమైనా చేస్తాడా ప్రతాప్? ఇంత వేగం అంత తొందరపడతాడనుకో. నువ్వు దొరకకపోతావా అన్న ధైర్యంతో అలా బందీలుగానే ఉంచుతాడనుకుంటాను. కానీ ఇందు ఒక్క మాట అంటాను, కోపం తెచ్చుకోవు కదా? ఏమిటది? చూడిందు, మన ప్రేమ చాలా ప్రమాదకరంగా పరిణమించింది. నీకు, నీ తల్లిదండ్రులకు, నా మాటకేంలే, ఎటువంటి ఆపదైనా కలుగవచ్చు. రాజ్య ప్రజలంతా అనవసరంగా అనర్థాల పాలు కావచ్చు. దీనికంతటికీ కీలకం నీ చేతిలో ఉంది. ఇందు, ఇటువంటి సమయంలో నువ్వు రాజనీతి సూత్రాలు మర్చిపోయి ప్రేమ సూత్రాలు పాటిస్తానంటే ఈ ప్రమాదాలన్నీ తప్పు. పోనీ మనమైనా సుఖంగా ఉంటామా అంటే అది సందేహమే కదా. అందుచేత రాజనీతిని పాటించి ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకోమంటావు, అంతేనా? చాలు. నీ ప్రేమ ఇంతేనా అని అనవలసి వస్తుంది ప్రతాప్. ప్రతాప్, ఇందు, నా ప్రేమ ఇంత అంత అని చెప్పడానికి వీలుందా? నీకు తెలియదా ఇందు? ఈ భూమి, ఈ ఆకాశం చాలుతుందా నా ప్రేమకు? మన ప్రేమనే కదా ఈ హృదయంలో ఒక దేవతగా, ఒక తేజోరాశిగా, ఒక అమృత రూపంగా ప్రతిష్ఠించుకున్నాను. అది సుస్థిరం, అవిచ్ఛిన్నం, అనశ్వరం. దానికోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. కానీ నీ ఉద్దేశం గ్రహించాను, కానీ మళ్ళీ ఆ మాట నీ నోట రానియకు. వినలేను. ఇదే నా ప్రార్థన. ఆ రాజ్యం పోతే పోని, ఏది ఏమైనా కానీ నీ కోసం నేను, నా కోసం నువ్వు. ప్రతాప్, అంత తప్పుని విధైనప్పుడు ఇద్దరం ఒక్క మనసుతో, ఒక్క ఆలింగనంతో, ఒక్కసారి నవ్వుకుంటూ ప్రాణాలు విడిచిపెడతాం. ఇలాంటి దుర్మార్గులు లక్ష మంది అయినా పవిత్ర ప్రేమను భగ్నం చేయలేరని రుజువు చేద్దాం. మహారాజా మార్తాండ తేజ నవకల్ప భోజ సూత్రాలు మీ కీర్తియే కీర్తి, మీ మూర్తియే మూర్తి. ఎవరు మీరు? విప్ర వినోదనం మహారాజా. పగటి వేషాలు, భాగవతాలు మా సొమ్ము. విజయనగరం, నూజివీడు, గద్వాల సంస్థానాలలో మాకు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా నందపురి పులిపాడు మీదుగా పుష్పగిరి తిరునాళ్ళకు వెళుతున్నాం మహారాజా. అనుమతిస్తే ఒక చిన్న వినోదం చూపిస్తాం మహారాజా. శాస్త్రి, సుబ్బయ్య,
ఉపక్రమించండి. ధనత ధనత దిమి దిమిత దిమి దిమిత జలాంతిమి జగత్ జగనకు ధనత ధనత తరతుడౌరౌరా ధనత తరతుడౌరౌరా మాదకు కవిగుడిగై పోరా